పేర్లన్నీ నాకు ఎవరన్నా రాసి అని వచ్చేవారు నేను ప్రేయర్ చేయాలి కదా. ఇప్పుడు మీరే పడతారా చూద్దాం, నేను వింటా. నేను స్టార్ట్ చేస్తాను, మీరే పడతారా? అడవిలో నా కోయిల చూసేను కాదు కదా, మళ్ళీ పడతామా? సరే. అడవిలో అని దేవుడు ఏం చేస్తున్నాడంటే నాలాగానే ఒక మనిషిని తయారు చేసుకోవాలా అనుకున్నాడంట. అంటే ఇప్పుడు మనం ఎవరిలాగా ఉన్నాం చెప్పండి? దేవుడిలాగా. దేవుడు నాలాగానే అని ఏం చేస్తున్నాడంట, మట్టి తీసుకున్నాడంట. బురద మట్టి తీసుకొని దాంట్లో రాళ్ళు పుల్లలన్నీ ఏరి బాగా ఉన్న మట్టి పిసికి దాన్ని దేవుడిలాగానే బొమ్మ చేసినాడంట. ఏం పెట్టింటాడు చెప్పండి? 2 కళ్ళు పెట్టింటాడు. చూసుకుంటాడు కదా, నాకు 2 కళ్ళు ఉన్నాయి, ముక్కుంది, నోరుంది, చెవులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్ని చూసుకొని దేవుడు తనలాగే ఒక బొమ్మను తయారు చేసుకున్నాడంట. మీరు కూడా బొమ్మలు ఆడుతారంట మట్టితో. వర్షాకాలం వస్తే ఏం చేస్తారు? మట్టితో ఆడుకుంటారు కదా, బొమ్మలు తయారు చేసుకుంటారు కదా. అట్లనే దేవుడు ఒక బొమ్మ తయారు చేసుకొని అదే నాలాగానే ఉంది, ఎంత బాగున్నాడు అని చెప్పేసి నోరు పెట్టి నాసికారంధ్రంలో అన్నాడంట. అంతే, మళ్ళా గట్టిగా అంటే కూడా పగిలిపోతుంది. దేవుడు శక్తివంతుడు కదా, చిన్నగా అన్నాడంట. అందుకని ఆ బొమ్మ ఏమైంది, టింగ్ అని కూర్చుందంట. కూర్చుంటాను ఆ బొమ్మకి ఏమని పేరు పెట్టినాడు దేవుడు? ఆదాము. ఏమని పేరు పెట్టినాడు?